ఇప్పుడు ఎందుకు 4-5 ఏళ్ళు వచ్చినా సరే మాట్లాడలేకపోతున్నారు? ఫోన్ ఏంటి, ఆటిజం ఏంటి, థెరపీ ఏంటి? 5 ఏళ్ళు 6 ఏళ్ళకు కూడా మాట్లాడలేకపోతే డెవలప్మెంటల్ డిలే అని చెప్పి మేము అంటాం. మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా అది ఇంపాక్ట్ అవుతుంది. సితారే జమీన్ పర్ అని చెప్పేసి 2 సినిమాలు వచ్చినాయి. ఇందులో ఆటిజం ఉన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళకు స్పెషల్ టాలెంట్ ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. నిజమేనా? ట్రైన్ చేస్తే ఎవరైనా ప్రజెంట్ చేయగలుగుతారు. ఇప్పటికీ నేను అడుగుతా, ఇక్కడ మన దగ్గర ఇప్పుడు 100 మందిని తీసుకొని వచ్చి నిలబెట్టండి, ఏ ఫర్ అనగానే ఏం చెప్తారు చెప్పండి? అంటారు. ఏం మిగతావి లేవా? నేను ఈ ఫీల్డ్లో దాదాపుగా 2013 నుంచి ఉన్నాను. నాకు అత్యంత బాధ కలిగించే విషయం తెలుసా? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తుంటారు. సో వాళ్ళ పిల్లల్ని మ్యాక్సిమం డే కేర్ సెంటర్లో ఇలాంటి వాటిలో వేస్తుంటారు. అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు ఆడిస్తారు, ఓకే బాగానే ఉంటుంది. ఇంటికి ఎప్పుడైతే వస్తారో వాళ్ళు ఫోన్, వీడియో గేమ్స్, ఫోన్స్ ఇలాంటి వాటికి బాగా అడిక్ట్ అయిపోయి అందులో వెళ్తుంటారు. వాళ్ళు డీప్గా వెళ్ళిపోతుంటారు. సో అలా వెళ్ళిపోయిన తర్వాత 4, 5, 6 ఇయర్స్ వచ్చిన పిల్లలు కూడా సరిగ్గా మాట్లాడట్లేదనే కంప్లైంట్ ఇస్తున్నారు. కొంతమంది థెరపీ అలాంటివి చేపించినప్పుడు ఆటిజం అని అంటున్నారు. అసలు ఫోన్ ఏంటి, ఆటిజం ఏంటి, థెరపీ ఏంటి? ఒకప్పుడు 1 ఇయర్కే మాట్లాడే రామచిలుకల్లాగా పిల్లలు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎందుకు 4-5 ఏళ్ళు వచ్చినా సరే మాట్లాడలేకపోతున్నారు? అసలు ఇస్ దర్ ఎనీ కనెక్షన్ అండ్ లింక్ బిట్వీన్ దీస్ థింగ్స్? ఖచ్చితంగా ఉందండి. మీకు ఒక విషయం అడుగుతాను సార్. చిన్నప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మమ్మో, తాతయ్యో, నాన్నమ్మో, లేకుంటే వీళ్ళందరూ, లేకుంటే అమ్మ వాళ్ళు వచ్చి అమ్మాను, అమ్మాను, అది వాటర్ అడుగు నువ్వు అని ఎన్నిసార్లు చెప్తుండేవాళ్ళు? మనం అనేదాకా చెప్తారు. తర్వాత వాడు మిమ్మల్ని చూస్తూ లిప్ చూస్తాడు, సౌండ్ వింటాడు, ఇవన్నీ విని ఇప్పుడు నేను అనాలి అని చెప్పి వాడు కూడా వాటర్ అని చెప్పి అక్కడి నుంచి వస్తుంది. అమ్మ మా ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ చూసి నేర్చుకుంటారు. ఫస్ట్ మనం వాడిని అడుగుతున్నాం. వాడిని అడిగే ముందు మన లిప్ను వాడు చూస్తాడు, మన సౌండ్ని చూస్తాడు, మన యాక్షన్ చూస్తాడు. మనకు భాష ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచి వస్తుంది. అవునా? ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మాకు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, సైకాలజిస్ట్ అవసరం లేని సమాజం నిర్మించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు రోజుల్లో ఇంత థెరపీలు, ఇంత సైకాలజీలు, ఇంత ఆటిజంలు ఇవన్నీ ఎందుకు లేవు అంటే, అప్పట్లో ఈ అదర్ డిస్ట్రాక్షన్స్ అన్నీ ఉండేవి కాదు. అది ఫోన్ కానీ ఏది ఉండేది కాదు. ప్లస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండేవి కాదు. అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉంటూ ఇంట్లో 10 మంది ఉంటే 10 మందిలో రోజులో 24 గంటల్లో వాడిని 10 సార్లైనా వచ్చి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా చెప్పు, తిన్నావా లేదా, అమ్మాను ఇలా పలికిస్తూ ఉంటే వాళ్ళ నుంచి పదాలు వచ్చేవి. ఇప్పుడు ఏమైంది? వీళ్ళందరూ ఇద్దరు వర్కింగ్ ఉండడం వల్ల, అలా చేస్తే కానీ ఫైనాన్షియల్గా ఫ్యామిలీని చూసుకోలేమన్న బర్డెన్లో వాళ్ళని తీసుకెళ్ళేయడం వల్ల, వాడి ఇంటికి వచ్చిన తర్వాత గ్యాడ్జెట్ చూస్తుంటే గ్యాడ్జెట్ ఏం చేస్తుంది? వాడికి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మాత్రమే ఇస్తుంది తప్ప వాడి చేత మాట్లాడించే యాంగిల్ ఎక్కడుంది? లేదు. వాడు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో తీసుకుంటాడు. దీని ద్వారా ఏమవుతుందంటే అక్కడ కనపడే భాష వేరు, అక్కడ వచ్చే వోకల్ మ్యూజిక్ సిస్టమ్ అంతా వేరు, వీడికి కావాల్సిన ప్రాసెసింగ్ సిస్టమ్ అంతా వేరు. దాని ద్వారానే ఈరోజు స్పీచ్ డిలే ఎక్కువ మాట్లాడితే, ఫస్ట్లో ఎవరిలో ఎక్కువ ఉందంటే US వాళ్ళలో ఎక్కువ ఉంటే, ఈరోజు ఇండియాలో కూడా దౌర్భాగ్యం పెరిగింది. ఓకే. ఈరోజు ఇండియాలో కూడా ఎందుకు పెరిగిందంటే, ఇంట్లో ఆ సిస్టమ్ లేక వాడిని ఎక్కువ బయట ఉండి లేకుంటే మొబైల్కి ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ స్పీచ్ అనేది ఫస్ట్ డిలే అవుతుంది. స్పీచ్ డిలే అయితే ఏమవుతుంది సార్? 2 సంవత్సరాల తర్వాత మాట వస్తుంది కదా, దాంట్లో ఏమవుతుందంటే దీన్ని డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటాం. అంటే 2వ సంవత్సరంలో నడవాల్సిన వ్యక్తి 3, 4, 5 ఏళ్ళ దగ్గర కూడా నడవలేకపోతే అది ప్రాబ్లమా కాదా? ప్రాబ్లమే, 200% ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే దాని తర్వాత వయసు పెరిగే కొద్దీ మిగతా డెవలప్మెంట్ మీద అది కాంప్లికేషన్ అవుతుంది. అలా 2వ, 3వ సంవత్సరంలో మాట్లాడాల్సిన వ్యక్తి 5 ఏళ్ళు 6 ఏళ్ళకు కూడా మాట్లాడలేకపోతే అది డెవలప్మెంటల్ డిలే అని చెప్పి మేము అంటాం. ఓకే. సో ఇది తగ్గించాలన్నా, ఇవి చేయాలన్నా ఫస్ట్ ఆటిజం అనేది మాత్రం ఇది జనరల్గా కేవలం డే కేర్లో లేకుంటే వదిలేయడం వల్ల, వీటి వల్ల కాదు, కానీ చాలా కారణాలు ఉంటాయి. అది న్యూరల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, లేకుంటే బయాలజికల్ సిస్టమ్ వల్ల కానీ, మిగతా కారణాలు చాలా ఉంటాయి. కానీ ఈ స్పీచ్ డిలే కానీ ఈ థెరపీస్కి ఎందుకు ఈ మధ్య ఎక్కువ వస్తున్నారంటే, ఇంట్లో ఆ సిస్టమ్ మిస్ అవ్వడం వల్లే చాలా వరకు ఇది మాత్రం డిలే అవుతుంది. ఓకే. అది వాళ్ళు థెరపీ సెంటర్కి వచ్చినప్పుడు కూడా మేమేం చేస్తామంటే అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఇంట్లో చేయాల్సిన పని మేము చేపిస్తాం. అంటే ఇంట్లో చేయాల్సిన పని వాడి చేత ఈ పదాలని పలికించడం, ఉచ్చారణ చేయించడం, ఇవన్నీ చేపిస్తూ ఉంటే అప్పుడు వాడు స్లోగా ముందుకు వస్తాడు. వేరాస్ కమింగ్ టు ఆటిజం, ఈరోజు 2 కేసులు మీరు ఎక్కువ చూడొచ్చు. పుట్టిన దాదాపుగా ఇంతకుముందు దాంట్లో 100 మందిలో మీరు అసలు నాకు తెలిసి 2018-17 వరకు ఆటిజం అనే పదం విన్నారు అసలు? 2015 వరకు ఈ మధ్య కాలంలోనే వింటున్నాం. అది అర్థమైందా? ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే దెర్ ఆర్ డిఫరెంట్ టర్మ్స్. ఒకటి
తీసుకునే చిన్నప్పుడు అంటే తల్లి గర్భంలో దగ్గర నుంచే వాళ్ళ న్యూరల్ ఫార్మేషన్ కానీ బ్రెయిన్ ఫార్మేషన్ దగ్గర నుంచి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. అది ఒక కారణం అని మాత్రం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. రెండోది, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా అది ఇంపాక్ట్ అవుతుంది. ఫుడ్ హ్యాబిట్స్ అనేది కూడా ఉంటుంది. అండ్ థర్డ్, బయలాజికల్గా పాస్ట్లో అంటే తాత ముత్తాతల దగ్గర నుంచి కానీ వాళ్ళకి ఎవరైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే అది కూడా ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతూ, అందుకే మేము ఎవరైనా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీలో మీ అమ్మవారి సైడ్ నుంచి కానీ నాన్నగారి సైడ్ నుంచి కానీ ఎక్కడైనా ఎవరికైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల కూడా వీళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా చాలా కారణాలు ఉంటాయి. కానీ ఇలాంటి వాళ్ళకి ఇది ఇంకా పెరుగుతుందంటే కారణం మాత్రం ఎంగేజ్లో వీళ్ళని రాంగ్ ప్లేసెస్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల కూడా. దాంట్లో ఫస్ట్ది మొబైల్కి ఎక్స్పోజ్ చేసినా కూడా, లేదా సెకండ్ది అది మనం రైట్ టైంలో ఐడెంటిఫై చేయకపోయినా కూడా, థర్డ్ది ఈ స్పీచ్ ఇవన్నీ డిలేస్ లేకుంటే ప్రాపర్ ఫంక్షనాలిటీ మనం ప్రాపర్గా సెటప్ చేయకపోతే కూడా అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఆటిజం కేసులు అయితే మాత్రం ఈ రోజుల్లో చాలా చాలా వాస్ట్గా పెరుగుతుంది. దాన్ని యంగ్ ఏజ్లో కనుక ఐడెంటిఫై చేయగలిగితే, అంటే 3 years 4 yearsలో కనుక ఐడెంటిఫై చేయగలిగితే మాత్రం ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలుగుతాం. కానీ పాపం తల్లిదండ్రులకు తెలియని విషయం ఏంటంటే దీంట్లో రికవరీ ఉంటుందంటే మాత్రం సారీ టు సే దిస్, రికవరీ అనేది 100% ఎవరు చెప్పలేరండి. ఓకే. ఆ భగవంతుడు కూడా ఈ కేసెస్లో రికవరీ అనేది ఎవరు చెప్పలేరు, కానీ ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలుగుతాం. కానీ బ్యూటీ కూడా చెప్తాను, ఆటిజంలో వాళ్ళకి స్పెషల్ టాలెంట్స్ కూడా కొంతమంది ఉంటాయి. అదే విన్నాను నేను. యుఎస్లో కొన్ని స్కూల్స్ ఏం చేస్తాయంటే ఆటిజం ఉండే పిల్లల్ని వాళ్ళలో ఉండే స్పెషల్ టాలెంట్స్ ఐడెంటిఫై చేసి ఆ స్పెషల్ టాలెంట్స్ మాత్రం ట్రైనింగ్ ఇస్తారు. మీరు మధ్య ఎప్పుడైనా మ్యూజిక్ కన్సర్ట్స్లో కూడా చూడండి, కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు చాలామంది ఆటిజం పిల్లలు ఉంటారు. ఆటిజం పిల్లాడు ఒకడు ఫేమస్ అమెరికన్ గాట్ టాలెంట్లో మెజిషియన్లో గోల్డెన్ బటన్ తెచ్చుకున్న వ్యక్తుల్లో టాప్ మెజిషియన్లో వాడు ఉన్నాడు. ఓకే. వాడు ఆటిజం కిడ్. అమీర్ ఖాన్ గారిది ఒకటి తారే జమీన్ పర్ అని చెప్పి, ఇప్పుడు సితారే జమీన్ పర్ అని చెప్పేసి 2 సినిమాలు వచ్చినాయి. ఇందులో ఆటిజం ఉన్న పిల్లల్ని తీసుకొని చేశారు. వాళ్ళకు స్పెషల్ టాలెంట్ ఉంటుంది, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు కాదు, వాళ్ళకు స్పెషల్ టాలెంట్ ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. నిజమేనండి? 200%. మీరు సితారా జమీన్ పర్ సినిమాలో చూసినా కూడా ఆ పిల్లలందరూ డిఫరెంట్ డిజార్డర్స్ ఉండే పిల్లలు. ఓకే. అవునా? వాళ్ళని తీసుకొని వచ్చి ఒక్క స్కిల్లో వాళ్ళని ఎక్స్పర్ట్ చేసే విధంగా చేయొచ్చు. వాళ్ళు మళ్ళీ దాంట్లో వాళ్ళకి చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. వాళ్ళు సోషల్గా మూవ్ అవ్వాలన్నా వేరే వాళ్ళతో డిపెండెంట్ ఇవన్నీ ఉంటాయి. కానీ స్టిల్ వాళ్ళలో ఒక్క స్కిల్ మాత్రం ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం. అదే నిజంగా నాకు అప్పుడప్పుడు సో బ్లెస్డ్ అనిపిస్తుంది. మామూలు పిల్లల్లో అయినా ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, కానీ ఆటిజం పిల్లల్లో కొద్దిగా మీరు కనుక ఫోకస్ చేసి వాళ్ళకి ఏ స్కిల్లో నేను చేయగలిగితే అప్పుడు వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఏమొస్తుంది తెలుసా? మేబీ నేను మిగతా వాటన్నిటిలో నేను రాణించలేకపోవచ్చు, ఈ పర్టికులర్ స్కిల్లో నేను ఎక్స్పర్ట్ అవ్వగలుగుతానని అటు పేరెంట్స్ కూడా వాళ్ళకి ఏంట్రా మా అబ్బాయి ఇలా అయిపోయాడు, మా పాప ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పి వాళ్ళకి ఆ పెయిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది భయ్య. సీరియస్గా పాపం నేను ఈ ఫీల్డ్లో దాదాపుగా 2013 నుంచి ఉన్నాను. నాకు అత్యంత బాధ కలిగించే విషయం తెలుసా? చిన్నప్పుడు ఏదైనా హ్యాండిక్యాప్తో పుట్టారనుకోండి, భగవంతుడు మనకి ఇంత ఇచ్చారా ఏం కాదని చెప్పేసి ఆ పిల్లాడినో పాపనో మనం మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసేస్తాం. అది పోలియో ఎఫెక్ట్ అని యాక్సెప్ట్ చేస్తాం. కానీ మానసికంగా చూడ్డానికి అందంగా ఉండి, చూడ్డానికి అవయవాలన్నీ బాగుండి, బ్రెయిన్ న్యూరల్ సిస్టమ్ ద్వారా వచ్చే ప్రాబ్లం ద్వారా వాడు సోషల్గా వెళ్ళలేక 10 మందిలో వాడిని తీసుకెళ్ళలేక ఆ తల్లిదండ్రులు పడే నరకం మాత్రం వర్ణాతీతం అండి. అసలు చెప్పలేం, అది పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి కేసెస్ మా దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు ఆ పేరెంట్స్ కొంతమంది యాక్సెప్ట్ చేసి స్ట్రాంగ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యి పిల్లలకి ప్రాణం పెట్టి మరీ చేసేవాళ్ళు అయితే అలాంటి తల్లిదండ్రులకి శిరస్సు వంచి నిజంగా నేను నమస్కరిస్తాను. ఎందుకంటే ఆ టైంలో థెరపిస్ట్ చేసేదానికంటే సైకాలజిస్ట్ చేసేదానికంటే తల్లిదండ్రులు నిలబెట్టే ఆ ఒక్క స్ట్రాంగ్ ఉంటుంది సార్, అది నెక్స్ట్ లెవెల్. కానీ కొంతమంది పాపం యాక్సెప్ట్ చేయలేక నేను కొన్ని కేసెస్ చూశాను. 2 డాక్టర్స్ భయ్య, 2 డాక్టర్స్ వాళ్ళు ఎలా అంటే పేరు మోసిన మళ్ళీ న్యూరాలజిస్ట్లే. అంటే ఈ ప్రాబ్లం వచ్చేది న్యూరల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అది వాళ్ళకే బాగా తెలుసు. 2 న్యూరాలజిస్ట్లే, కానీ ఆ కొడుకుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఓకే. ఎలా అంటే ఏం లేదు ప్రాబ్లం బాగానే ఉంది, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారని చెప్పి చెప్పే థెరపిస్టుల మీద రివర్స్ అవుతూ అలా ఉంటారు. వాడిని అలాగే గ్రాడ్యువల్గా తీసుకొని వచ్చి ఇప్పుడు వాడు వయసు 13 years ఎంత డిఫరెంట్గా వెళ్ళిపోయాడంటే ఎంగేజ్లో ఐడెంటిఫై చేయగలిగారు. ఆ రోజు నుంచి కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇప్పించి అన్నీ చేస్తుంటే ఈరోజు కనీసం ఇంప్రూవ్మెంట్ ఉండేది. ఈరోజు చాలా వైల్డ్గా వెళ్ళిపోయినారు భయ్య. అది చాలా పెయిన్ వస్తుంది సార్ నిజంగా. ఈ ఒక్క విషయంలో కనుక పేరెంట్స్ కనుక ఈ పాయింట్లో సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయించాలి. సొసైటీ కూడా ఎలా అయిందంటే, లెట్ మీ యాడ్ దిస్ పర్టికులర్ పాయింట్ యాజ్ వెల్. ఎలా అంటే
మాట్లాడుకుంటారు చూసారా, అరే వాళ్ళ అబ్బాయికి బాగాలేదంట, వాళ్ళ అబ్బాయి కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లం ఉందని చెప్తుంటే, ఈ తల్లిదండ్రులకి ఏదైనా ఫంక్షన్ తీసుకెళ్ళాలంటే వీళ్ళు ఎలా చూస్తారన్న నామోషంలో చాలామంది ఉండిపోతారు. చూసే వాళ్ళందరిని ఒకటే కోరుకుంటాను, ఒకవేళ భగవంతుడు అంటే అనుగ్రహం బాగాలేక ఎవరైనా పిల్లలు ఇలా ఉంటే మాత్రం మీరు ఎప్పుడైనా అటువంటి పిల్లలు వస్తే ఆ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే మోరల్ సపోర్ట్ వల్ల వాడి పిల్లాడి భవిష్యత్తుని మనం మార్చచ్చు. అవును, దయచేసి చూసే వాళ్ళందరినీ ఒకటే కోరుకుంటాను ఏంటంటే, మీ చుట్టుపక్కల ఎవరన్నా ఇటువంటి ఆటిజం కానీ ఇటువంటి సైకలాజికల్ డిజార్డర్స్తో పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటే మాత్రం అయ్యయ్యో అని పాపం చూపించకుండా వాళ్ళకి మనోధైర్యం నింపే విధంగా మీరు కనుక ఇవ్వగలిగితే ది బెస్ట్ చేంజ్ అక్కడి నుంచి వస్తుంది. బై వండర్ఫుల్. మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ డెవలప్మెంటల్ డిలేస్ జరుగుతున్నాయి అని చెప్పారు. మనము స్కాండినేవియన్ కంట్రీస్ అయినటువంటి నార్వే, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్ ఇట్లాంటి కంట్రీస్ని చూసుకుంటే అక్కడ ఒక సిస్టమ్ ఉంది ఎడ్యుకేషన్ సిస్టంలో. వరల్డ్లో ఎడ్యుకేషన్ సిస్టంలో టాప్ నెంబర్ 1 కంట్రీస్ అన్ని ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్, స్కాండినేవియన్ కంట్రీస్. వాళ్ళు 7 years వచ్చేంత వరకు, అబోవ్ 5 years వచ్చేంత వరకు స్కూల్కి పంపొద్దు. ఒకవేళ స్కూల్కి పంపించినా నేచర్లో ఎక్కువగా నేర్చుకోవాలి, ఒక హోంవర్క్ ఇవ్వద్దు, ఇలా అని చెప్తుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద సైంటిస్టులు, తర్వాత గొప్ప గొప్ప వాళ్ళు థియరీస్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ ప్లేసెస్ నుంచే ఉంటారు. బట్ వేర్ ఫ్లిప్ సైడ్ మన ఇండియా లాంటి కంట్రీస్లో చూసుకుంటే 1 yearకే మాట్లాడాలి, 2 yearsకే మొత్తం వరల్డ్ మ్యాప్, గ్లోబ్లో ఉన్నటువంటి వరల్డ్ మ్యాప్లో ఉన్నటువంటి కంట్రీస్, వాటి క్యాపిటల్ సిటీస్ చెప్పేయాలి, టేబుల్స్ అన్ని చెప్పేయాలి. ఇలాంటిది ఒక ఫండా ఉంటుంది. అండ్ 3 సంవత్సరాలకు డాక్టర్స్ ఏమంటారంటే సరిగ్గా చేతిలో ఉన్నటువంటి బోన్స్ అన్ని ఫామ్ అవ్వవు, వాళ్ళు పట్టుకోలేరు, పెన్ను కానీ పెన్సిల్ కానీ చాక్ పీస్ కానీ ఏది పట్టుకోలేరు అని అంటారు. ఇదేమో మన దగ్గర ఏమో రష్ చేస్తుంటారు, అక్కడేమో స్లో చేస్తుంటారు. అండ్ పిల్లలేమో ఈ ఫోన్స్కి వీటికి అడిక్ట్ అయిపోయి కంప్లీట్గా స్లో డౌన్ అవుతుంటారు. దీన్ని అసలు ఎట్లా చూడొచ్చు, అంటే ఒక వెస్ట్రన్ సైడ్కి మనకు ఎట్లా చూడొచ్చు? నేను మీకు ఒక లాజిక్ చెప్తాను సార్. కొంతమంది బ్లెస్డ్ కిడ్స్ ఉంటారు. నాకు తెలిసి 1,000,000 మందిలో ఆ ఏజ్ గ్రూప్లో బ్లెస్డ్ కిడ్ అంటే ఒకరో ఇద్దరు ఉంటారు. బ్లెస్డ్ అంటే వాళ్ళకి నిజంగానే ఎక్కడో భగవంతుడు ఆ టాలెంట్ ఇచ్చో 1 yearకో 2 years చేసేవాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు 1,000,000 మందిలో. నేను చెప్తున్నాను సార్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను వాళ్ళని చూసి, నాకు 14 నెలల కొడుకున్నాడు, ఇప్పుడు నేను వాడి మీదకి వెళ్ళి అరే వాడు 12 నెలలకు చేశాడు, వీడి చేత కూడా చేపిద్దామని వీడి మీద అసలు ఉందా లేదో నాకు తెలియకుండా ఖచ్చితంగా మీరు ట్రైన్ చేసి పాలిష్ చేస్తే ఎవడైనా సరే. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఒక పర్సన్ స్టేజ్ మీదకి మాట్లాడడానికి భయపడుతున్నాను అనుకుందాం, వాడిని తీసుకొని వచ్చి నేను కనుక సంవత్సరం ట్రైన్ చేస్తే వాడు అద్భుతమైన స్పీకర్ లాగా నేను మార్పిస్తాను. చేయగలుగుతాం, చేయలేము, మాట్లాడవచ్చు 200%. కానీ వాడి లోపల ప్యాషనెట్గా నేను రాణిస్తాను, నేను సూపర్గా చేయగలుగుతానని ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎప్పుడు నేను వాడిని అంత ట్రైన్ చేసి అంత చేసినప్పుడు, కానీ వాడు దానికి ఫిట్ అవుతాడో లేదో పక్కన పెడితే నేను ట్రైనింగ్ ఇస్తే వాడు మాట్లాడగలుగుతాడు. విచ్ మీన్స్ దట్ వాడు సూపర్ పబ్లిక్ స్పీకర్ అవుతాడని నేను గ్యారంటీ ఇవ్వలేను. మళ్ళీ అర్థమైంది, ప్యాషనెట్గా చేయగలుగుతాడో లేదో తెలియదు, కానీ దీనికోసం అయితే చేయగలుగుతాడు. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, ట్రైన్ చేస్తే ఎవరైనా ప్రజెంట్ చేయగలుగుతారు, కానీ దానివల్ల ఏమవుతుందో నేను చెప్తాను. నా దగ్గరికి ఒక దాదాపుగా ఇన్ని సంవత్సరాల కేసులో, కౌన్సిలింగ్ కేసులో కొంతమంది వచ్చారు. దాంట్లో ఒక అబ్బాయి 2 years కిడ్, 2 yearsకే వాడికి మీరు అన్నట్టే వాడి ఆబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకునే విధంగా, కలర్ కాంబినేషన్స్ గుర్తుపెట్టుకునే విధంగా వాడి వయసుకు మించి ఈ తల్లిదండ్రులు ట్రైన్ చేశారు. వాడికి 2 yearsలోనే దాదాపుగా 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, మిగతా చిన్న చిన్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇవన్నీ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ వచ్చేసేవాడికి. వాడిని చిన్నప్పటి నుంచి సొసైటీ ఎలా చేసింటే, ఇడు మాస్టర్ కిడ్రా, ఇడు సూపర్ కిడ్రా, ఈడు అసలు దేంట్లో అయినా ఈజీగా ర్యాప్ చేయగలుగుతాడని చెప్పి చిన్నప్పటి నుంచి ఒక ట్యాబు లాంటిది వాడి మైండ్లో అంటే ఇంకా వాడిని స్టాంప్ వేస్తారు. వాడు ఎక్కడికి వెళ్ళినా వీడు ఫస్ట్ వస్తాడు, ఎక్కడికి వెళ్ళినా వీడు ఫస్ట్ వస్తాడని చెప్పి ఆ మెథడ్లోకి వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్. కానీ చిన్నప్పుడు పేరెంట్స్ వాడిని అలా ట్రైన్ చేసేసారు. అయిపోయిందా, వాడు 5 years 6 years స్కూల్కి వెళ్తున్నాడు, అంతా సోషలైజ్ అంతా బాగానే ఉంది. 8 yearsకి రాగానే అసలు 8-9 years నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటంటే వాడికి అసలు అవి నచ్చట్లేదు. ఆ రోజు నుంచి వాడు వెనక్కి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఎంత వెనక్కి వెళ్ళిపోయాడంటే ఇంక పేరెంట్స్ ఏమనుకోవడం, వీడికి ఇంత టాలెంట్ ఉండి ఎందుకు చెడగొట్టుకుంటున్నాడు, వీడు ఎందుకు చెడిపోతున్నాడు అని చెప్పి ఇంకా ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు. నేను చెప్పేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అయిపోయిందా, అలా వెళ్తూ ఈరోజు వాడు 14 years అప్పుడు 9th class అప్పుడు కౌన్సిలింగ్కి వస్తే ఈజ్ ఇంటూ డిప్రెషన్, స్ట్రెస్ అసలు ఎలా ఉందంటే ఇప్పటికి 4 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు. అయ్యో, టాలెంట్ కదా భయ్య, ఎందుకు మళ్ళీ చేసుకున్నారు? రీజన్ ఏంటంటే బికాజ్ ఈజ్ నాట్ మెంట్ ఇన్ టు దట్ వేర్ పేరెంట్స్ ఆర్ ట్రైన్డ్ హిమ్. అది దాని తర్వాత ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటారు, ఇటు చిన్నప్పుడే ఇన్ని రికార్డ్స్ తీసుకున్నారని చెప్పి అని చెప్పిన తర్వాత
ఈడేమో నాది అది కాదురా బాబు, అది ఎప్పుడో నేను చిన్నప్పుడు చేసేది, నా క్యాపబిలిటీ కాదు, ఇప్పటికీ నన్ను దాంతో రికగ్నైజ్ చేస్తూ నేను దాంట్లో నా పొటెన్షియల్ అంత కాదనిపించినా మీరు అలా చూస్తూ ఉంటే నేను అది కాదు అని చెప్పలేక, అలా ఉండలేక లోపల నరకం చూస్తూ అలాంటి చాలామంది పిల్లలు నేను చూస్తున్నాను. ఇది అన్ని వేళలా కరెక్ట్ కాదు సార్. ఓకే, 200% ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆ కిడ్ ఎప్పుడైనా సైక్లింగ్ బాగా చేస్తున్నారు అనుకోండి, ఇటు సైక్లింగ్ బాగా చేస్తున్నాడు, కొద్దిగా ఎంకరేజ్ చేద్దామని చేయడం వేరు. నిజంగా అతను బాగా చేస్తున్నాడంటే అలా చేయడం వల్ల ఈరోజు చెస్లో మేబీ చిన్నప్పుడు చెస్లో ఎప్పుడు నేర్పించారంటే గుకేష్ అనే పర్సన్కి కొంత ఏజ్ వచ్చిన తర్వాత తెలుసుకొని అరుణిస్ తండ్రి దాన్నే నేర్పిస్తూ మిగతా విషయాలన్నీ పక్కన పెట్టారు. అవునా? అది ఎప్పుడు సర్టెన్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి తెలుసుకొని నేర్చుకోవచ్చు. మినిమం 1 year 2 yearsలో ఇది చేసి ఇలా అవుతారంటే మాత్రం ఎవరో 1,000,000 మందిలో ఒకరు ఉంటారు తప్ప, మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టీవీ ఛానల్ ఇది రాగానే రేపటి నుంచి పిల్లల్ని వేసి 4 ఆబ్జెక్టులు పెట్టి ఇది వంకాయ, ఇది బెండకాయ, ఇది కలర్ అని చెప్పి వాడు, సారీ ఏమనుకోబాకండి, ఎంత పోలీస్ అంటే కొంతమంది నేను చూస్తున్నాను, నేను ఆ వీడియోలు చూసి చాలామంది పంపించి పిల్లల్ని తీసుకొని సార్ ఇలా చేస్తున్నాడు, మా పిల్లలు కూడా ఇలా ట్రైన్ చేద్దామంటే వెళ్ళి ఎక్కడొకటి దోశ ఏంటి చంపేయండి, అంతకంటే ఇలా మాత్రం చేయకండి, ఏమనుకోకండి, ఇది దౌర్భాగ్యమనే చెప్తాను. 2 ఆబ్జెక్టులు ఇలా పెట్టి ఇది ఏది పట్టుకో, ఏది గ్రీన్ కలర్ అంటే ఇవి ఇలా తీసుకొస్తే వాడు చూసి ఏముంది పిల్లలు అబ్జర్వేషన్, కానీ ఆ టైంలో అది అంత కాదు భయ్య. సారీ టు సే దిస్, ఇది అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, కిడ్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. వెరాస్ కమింగ్ టు వాట్ ఎవర్ ద కంట్రీస్ యూ మెన్షన్డ్ అబౌట్ ఫిన్లాండ్, డెన్మార్క్, వీటన్నిటిలో ఏంటంటే ఎందుకు 7 years వరకు పంపించారంటే 7 years లోపల బ్రెయిన్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ టైంలో మీరు వెళ్ళి ఏ ఫర్ యాపిల్ రాస్తే వాడి బతుకంతా ఏ ఫర్ యాపిలే ఉంటుంది. ఇంకోరు వచ్చి దాని తర్వాత ఏ ఫర్ ఏరోప్లేన్ అంటే లేదు. ఇప్పటికీ నేను అడుగుతా, ఇక్కడ మన దగ్గర ఇప్పుడు 100 మందిని తీసుకొని వచ్చి నిలబెట్టండి, ఏ ఫర్ అనగానే ఏం చెప్తారు చెప్పండి? ఏం మిగతావి లేవా? ఏ ఫర్ యాంట్ ఉంది, ఏ ఫర్ అనిమల్ ఉంది, ఏ ఫర్ ఏరోప్లేన్ ఉంది, ఎందుకు మాట్లాడడం? చిన్నప్పుడు ఫీడ్ చేసి నాటి దాన్ని మొత్తం వేప చెట్లాగా విత్తనాలు వేసి పెద్ద వృక్షాన్ని చేసి పెట్టేశాం. కానీ అక్కడ ఏం చేస్తారు తెలుసా, ఏతో నీకు ఏ కలర్ ఆబ్జెక్ట్స్ కనపడితే నాకు చెప్పు, ఏతో ఏ మూవింగ్ వెహికల్స్ కనపడితే నాకు చెప్పు, ఏతో ఏ ట్రీస్ ఉన్నాయో నాకు చెప్పు అని మాట్లాడుతున్నప్పుడు వీడి అబ్జర్వేషన్ పెరగతే పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ దే టీచింగ్ మెథడాలజీ. ఓకే, మన దగ్గర ఏం చేస్తామంటే 4 గోడల మధ్య కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టి ఇదే అనే విధంగా చేస్తుంటే వాడి 7 years బ్రెయిన్లో అదే ఉండిపోతుంది. స్కూల్కి వచ్చే లోపల స్కూల్ నేర్పిస్తారంటే మీరు ఒప్పుకుంటారా? అలాగే చెప్తాను, స్కూల్కి వచ్చే లోపలే వీళ్ళు ముందే ఇంట్లోనే A to Z నేర్పించేసి 1 to 100 నేర్పించేసి స్కూల్ నేర్పించక ముందే వీళ్ళు నేర్పిస్తారు. ఎందుకంటే ఏదో ఒకటి నేర్పియాలి కదండి. ఆ నేర్పించే విధానంలో మన వాళ్ళు ఇప్పటికీ అలా ట్రైన్ అయిపోయిపోయారు. సో వాళ్ళు 7 years లోపల చేసేది నిజం చెప్పాలంటే దట్స్ ద బెస్ట్ వే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మన దగ్గర టైం లేక ఎలా చెయ్యాలో చాలామంది పేరెంట్స్కి అవగాహన లేక, అది కూడా చెప్తాను. కానీ ఈ మధ్య కొన్ని స్కూల్స్ మన దగ్గర కూడా, నేను హైదరాబాద్ గచ్చిబౌలి లాంటి కొన్ని ఏరియాస్లో స్కూల్స్ చూస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా, 7 years లోపల మీరు పిల్లలు పంపించండి, మీరు నేర్పించాలని మేమే నేర్పిస్తాం, బట్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, లైఫ్ సంబంధించి అన్నీ నేర్పిస్తాం. గచ్చిబౌలి ఒక స్కూల్ ఉంది, వేరే 7 years లోపల వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లాడికి ఒక రొటీన్ అలవాటు చేస్తారంతే, ఇంకేం చేయరు. వాళ్ళు దానికి మళ్ళీ ఫీజు కట్టించుకుంటారు, 2 లక్షలు ఫీజు కట్టించుకుంటారు, కానీ రొటీన్ అలవాటు చేస్తారు. ఆ రొటీన్ ఏంటంటే ఒక స్టోరీని ఎలా నెరేట్ చేయాలి, ఇంట్లో నా టైంని నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, డిసిప్లిన్గా ఎలా ఉండాలి, ఇవి మాత్రమే నేర్పిస్తే వాడు ఏమవుతాడు? డిసిప్లిన్డ్గా ఫస్ట్ కావాల్సింది అదే కదా, మంచి సిటిజన్ అవుతాడు. ఇప్పుడు ఫస్ట్ అది లేకుండా రూట్సే బాగలేనప్పుడు మీరు ఎంత పెద్ద వృక్షాన్ని నిర్మించాలనుకున్న వేస్ట్. సో ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడానికి 7 years ఈజ్ ద రైట్ ఏజ్. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసేది వాళ్ళు చేస్తున్నారు. ఓకే, సో మనం జపాన్లో కూడా చూసుకుంటే ఆ పిల్లలకి బాత్రూమ్కి ఎలా వెళ్ళాలి, బ్రష్ ఎలా చేసుకోవాలి, నీట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటివి చెప్తూ ఉంటారు మనకు. సో మనకు ఒక నానుడి ఉంది కదా తెలుగులో, నేటి బాలులే రేపటి పౌరులు అని చెప్పేసి. సో ఈ 150 160 కోట్ల జనాభాలో ఈ రోజున్న పిల్లలే రేపటి పౌరులు, రేపు యూత్ అయిపోతారు. ఇప్పటికే 60% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఈజ్ యంగ్ పాపులేషన్. బట్ మనం మిగతా కంట్రీస్తో చూసుకున్నప్పుడు వెనుకబడిపోతున్నాము. సరే, పాలసీ వల్ల వెనుకబడ్డామా లేదా మన మైండ్ సెట్ వల్ల వెనుకబడ్డామా చూసుకుంటే ఇక్కడ మనము చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. బట్ మనం విన్న స్టోరీస్ కావచ్చు, లేదా మనం చూస్తున్న సినిమాస్ కావచ్చు, లేదా మనం చదువుతున్నటువంటి పుస్తకాలు కావచ్చు, జపాన్, సౌత్ కొరియా ఇలాంటి ప్లేసెస్లోకి వెళ్తే వాళ్ళు 5-10 minutes కూడా మెట్రోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు వేస్ట్ చేయకుండా ఒక పుస్తకం చదవడం, ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడము చేస్తూ ఉంటారని చెప్తున్నారు. మీరు చెప్పినటువంటి 7 years గచ్చిబౌలి స్కూల్స్లో అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్ని
రెస్పాన్సిబుల్ కంట్రీని మనం డెవలప్ చేయొచ్చు. నేను 2 ఇన్సిడెంట్స్ చెప్తాను సార్, నేను అబ్జర్వ్ చేసింది. ఒకటి, నేను యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ నన్ను పిక్ చేసుకునే దానికి వచ్చారు. హ్యూస్టన్లో ప్రోగ్రామ్ పెట్టారు, స్వాతి గారు అని చెప్పి వాళ్ళు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. నేను అక్కడికి వెళ్ళాలంటే నేను ఆ రోజు ఆస్టిన్లో ఉన్నాను. హ్యూస్టన్ నుంచి ఆస్టిన్కి 3.5 hour జర్నీ. నేనేం చెప్పానంటే మీరు వచ్చి నన్ను పిక్ చేసుకుని వెళ్తారంటే నేను వస్తానంటే నాకు వెహికల్ లేదనగానే వాళ్ళే వచ్చి పిక్ చేసుకున్నారు. ఆయన డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ అబ్బాయి 9 years అబ్బాయి, నేరుగా ఆ అబ్బాయి కూడా వాళ్ళ డాడీకి అసిస్ట్ చేస్తూ వచ్చారు. మామూలుగా మన వాళ్ళు కారులో ట్రావెల్ చేస్తున్నారు అంటే ముందు భర్త డ్రైవ్ చేస్తుంటారు, భార్య పక్కన కూర్చుంటారు, వెనక పిల్లలు కూర్చుంటారు. ఏం చేస్తారు మన వాళ్ళందరూ? వెనుక ఉన్న పిల్లలకి వాళ్ళు అలర్ చేయకుండా ఫోన్స్ అయ్యో. వెరీ గుడ్, మీరు బాగా ప్రపంచాన్ని మొత్తం చదివేసినట్టు ఆన్సర్ చెప్పేశారు. అదే రైట్, లాజిక్ అయితే అదే రైట్, యూనివర్సల్గా యూనివర్సల్ జరిగేది. కానీ ఫస్ట్ టైం నేను ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు షేర్ దిస్ ఇన్సిడెంట్. ఫస్ట్ టైం ఏం జరిగింది తెలుసా, నేను అబ్బాయి వచ్చాడు, వీళ్ళిద్దరు నన్ను పిక్ చేసుకొని కార్ బయలుదేరింది. నేను కార్లో ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను, ఆయన డ్రైవ్ చేస్తున్నారు, వెనక్కి ఈ అబ్బాయి కూర్చున్నాడు. 9 years అబ్బాయి. ఎప్పుడెప్పుడు వీడికి మొబైల్ తీసుకుంటాడో, వీడు ఏం చేస్తాడో చూస్తూ ఉంటే, కానీ వాడు ఏం చేశారంటే 3.5 గంట పాటు మొబైల్ అడగలేదు. 3.5 గంట పాటు కార్లో లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఒక ర్యాక్ పెట్టేసి ఒక 9 books ఉన్నాయి దాంట్లో వాడికి కావాల్సిన జర్నల్లో అది కామిక్ కానీ ఏదో ఒక 9 books ఉన్నాయి. వీడు పుస్తకం చదువుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. దట్ వాస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ మై లైఫ్ నేను ఆ రోజు చూడడం. ఏంటని అడిగితే అప్పుడు చెప్పాడు, సార్ ఎట్టి పరిస్థితుల్లో నేనైతే మొబైల్ ఇవ్వను, ఎంత ట్రావెల్ చేసినా వీ క్యారీ బుక్స్. మా ఆవిడ ఇక్కడ ముందు సీట్లో కూర్చున్నా కూడా మా ఆవిడ బుక్ చదువుతుంటుంది. అలా చేస్తూ ఫస్ట్ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. అర్థమైందా? ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాబు ఏం చేస్తున్నాడంటే రాత్రి డిన్నర్ చేసే టైం కూడా, డిన్నర్కి ముందు డిన్నర్ తర్వాత కూడా బుక్ చదువుతున్నాడు. నేను ఆ వీడియో కూడా తీసి మన సోషల్ మీడియాలో కూడా పెట్టాను. అంటే వాడి ఇంట్లో బుక్ షెల్ఫ్సే ఉంటాయి. అది ఫస్ట్ థింగ్ మనం పిల్లలకి, అంటే కార్ డ్రైవింగ్ అప్పుడు కానీ కల్చర్ని డెవలప్ చేయాలనుకుంటే వాళ్ళు అక్కడ డెవలప్ చేస్తున్నారు. దాన్ని తీసుకొని వచ్చి నేను ఇక్కడ డెవలప్ చేయడానికి కూడా అది, అంటే వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ వీ నీడ్ టు లెర్న్. మన వాళ్ళు ఏం చేస్తారంటే అదర్ కంట్రీస్ లైక్ యూఎస్, యూకేని చూసి మనం కూడా అంత పార్ష్ కాదు, నేర్చుకోవాల్సిన కల్చర్ మనకు ఉండాలి. రైట్. సెకండ్, జపాన్ గురించి మాట్లాడితే హ్యాండ్రైటింగ్ మల్లికార్జున్ గారు ఆయన ఎక్స్పర్ట్ ఉంటారు. ఆయన ఏం చేశారంటే జపాన్ విజిట్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళు దేశాలు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 50 మంది కరస్పాండెంట్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో చూసి వస్తారు. నేను ఆ రోజు జపాన్ నేను వెళ్ళాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ మా బాబు పుట్టే టైం అని చెప్పి డెలివరీ ఉందని చెప్పి నేను క్యాన్సిల్ అయింది. ఆ రోజు మల్లికార్జున్ సార్ వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చుంటే వైల్ హి వాస్ షేరింగ్ వీ హ్యావ్ లెర్న్డ్ సో మెనీ పాయింట్స్. ఓకే, ఆ జపాన్ సిస్టంలో పిల్లలకి ఏం నేర్పిస్తారు తెలుసా? ఇప్పుడు జనరేషన్ స్కూల్లో ఒక టీచర్ వెళ్తున్నప్పుడు స్టూడెంట్ ఎదురొచ్చాడు అనుకోండి, ఏం జరుగుతుంది? మామూలుగా మీరు నేను చదువుకునే రోజుల్లో సార్ టీచర్ ఎదురొస్తున్నట్టు మనం ఏం చేస్తాం? విష్ చేసి పక్కకి వెళ్ళి సార్ వెళ్ళండి అని చెప్పి రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు ఏం తెలుసా, ఆయన వెళ్తాడులే మనకెందుకు మనం ఇటు బాధం అనే రేంజ్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారు. కానీ అక్కడేంటి తెలుసా, ఒక టీచర్ కానీ ఒక పర్సన్ హూమ్ ఎవర్ ఇట్ మేబీ ఒకరు వస్తున్నారంటే ఈ పిల్లలు ఏం చేస్తారంటే సైడ్ జరిగి సార్ ప్లీజ్ మీరు వెళ్ళండి, తర్వాత మేము వెళ్తాం. దిస్ ఈస్ కాల్డ్ ఎంపతి. అది ఫస్ట్ నేర్పిస్తారు. సెకండ్ది, హిరోషిమా నాగసాకి అని చెప్పి 2 ఇన్సిడెంట్స్ జరిగి బాంబులు పడి జపాన్ మొత్తం నాశనం అయిపోయి మళ్ళీ ఈరోజు బౌన్స్ బ్యాక్ అయితే వాళ్ళు అక్కడ ఒక మ్యూజియం పెట్టి ప్రతి సంవత్సరం ఈ పిల్లలు అక్కడికి వెళ్ళాలి. ఓకే, ఆ మ్యూజియం లోపలికి వెళ్ళి పిల్లలు బయటకు వస్తుంటంట ఏ ఒక్కరు అడగకుండా బయటికి రారు. అంటే అక్కడ ఎలా నష్టపోయాం, ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎంత న్యూక్లియర్ ఇంపాక్ట్ జరిగింది అని చెప్పి ప్రపంచం జపాన్ జీరోలో ఎలా ఉందని చూపించి ఆ పిల్లలందరూ అక్కడికి వెళ్ళి దాన్ని చూసి దాని మీద నోట్స్ రాసి తీసుకొస్తే ఇది కదా రియల్ లైఫ్ వాల్యూ. అవును. థర్డ్ది, అక్కడ వాళ్ళు బాత్రూమ్లు కడుగుతారు, వాళ్ళు హాల్ అంటే వాళ్ళు మొత్తం క్లీన్ చేసుకుని అంతా వాళ్ళు చూపిస్తారని మనం యూట్యూబ్లో కూడా వీడియోస్ తీసి మన వాళ్ళందరూ ఏం చేస్తారు, దాన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని బా ఏం కడిగారు చూడండి రా ఏం కడుగుతున్నాడు. మన వాళ్ళ చేత ఇంట్లోనే కడిగించరు, స్కూల్లో కడిగిద్దామంటే అది పక్కన పెట్టండి. నేను ఈ మధ్య వైజాగ్లో ఒక స్కూల్లో ఏం చూస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ రోజు మార్నింగ్ వచ్చాక ఆ స్కూల్ క్లాస్ రూమ్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి, వెళ్ళేటప్పుడు వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. ఇదే మనం రన్ చేసాం అనుకోండి, వేరే స్కూల్ ఎక్కడైనా రన్ చేస్తే పేరెంట్స్ అందరూ వచ్చి మీకు ఫీజులు కట్టేది మాకు పిల్లల చేత బాత్రూమ్ క్లీన్ చేయించడానికి అని డైలాగులు వస్తాయి. కానీ అది నేర్పించకపోతే వాడు లైఫ్ నేర్చుకోడు. ఇది జపాన్లో ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సీ దిస్. అండ్ జపాన్లో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ఉన్నారో వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. రెండోది బ్యూటీ ఏంటి తెలుసా, వాళ్ళకి చిన్నప్పటి నుంచి క్లాస్లో నేర్పించేది దేశం మనది. రోడ్డు మీద ఒక్క పేపర్ కూడా వాళ్ళు పడేయరు. ఒకవేళ దౌర్భాగ్యం బాగాలేక మనం ఎక్కడైనా విజిట్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, మనం తెలియక ఊరికి అక్కడ పడేసి వెళ్తే వెనక నుంచి జపాన్ సిటిజన్ ఎవరైనా నడిచొస్తూ అతను తీసి అతను పాకెట్లో వేసుకున్నాడు అనుకో, మనకి చూసి మనకి ఎలా అనిపిస్తుంది, అసేం అనిపించి ఇంకోసారి మనం తప్పు చేయం.
అలా వాళ్ళు కల్చర్ని డెవలప్ చేస్తున్నారు. అది ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేశారు. ఓకే. పెద్ద అయిన తర్వాత మనం మార్చలేం, కానీ పిల్లల దగ్గర నుంచి కనుక ఈ సిస్టమ్ని తీసుకురాగలిగితే దట్ విల్ బి ఎ డిఫరెంట్ రెవల్యూషన్.